గ్రేటర్లో ఆషాఢమాసం బోనాల ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. నిన్న ఉదయం లంగర్ హౌస్లోని ఘటాలు తొట్టెల ఊరేగింపుతో బోనాల జాతర షురూ అయింది. గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు సమర్పించుకున్నారు భక్తులు. రాష్ట్ర సర్కారు తరపున అమ్మవారికి తొలి బోనం సమర్పించారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్పీకర్ గడ్డం ప్రసాద్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టుబట్టలు సమర్పించారు. తర్వాత అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు నేతలు. సమృద్ధిగా వర్షాలు కురవాలని వేడుకున్నారు. లోయర్ ట్యాంక్ బండ్ కనకాల కట్టమైసమ్మ గుడి దగ్గర కుమ్మర్ల తొలిబోనం వేడుకలు వైభవంగా జరిగాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని బోనాల ఊరేగింపును ప్రారంభించారు. కుమ్మర్ల మహిళలు అమ్మవారికి 501 బోనాలు సమర్పించారు. బోనాలు అంటేనే కుమ్మర్లని, కుమ్మరి కుండలో బోనం సమర్పిస్తేనే అమ్మవారు సంతృప్తిగా స్వీకరిస్తారని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడికి మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాలేజీ, స్కూళ్లలో డ్రగ్స్ దొరికితే యాజమాన్యాలపై కూడా కేసులు పెడతామని హెచ్చరించారు సీఎం. డ్రగ్స్ కట్టడిలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన డ్రగ్స్ నివారణ, అక్రమ రవాణా కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్గా అటెండ్ అయ్యారు. ప్రతి కాలేజీ, స్కూళ్లలో సైకాలజీ టీచర్లను తప్పనిసరిగా నియమించుకోవాలని ఆదేశించారు. పిల్లల వ్యవహారంలో మార్పును గమనించాల్సిన బాధ్యత టీచర్లదేనని చెప్పారు సీఎం. దుబ్బాక, మునుగోడు ఎన్నికలలో కీలకంగా వ్యవహరించినందుకు తన ఫోన్ ట్యాప్ చేశారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఫోన్ ట్యాపింగ్ చేయించిన కేసీఆర్పై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. గతంలో అమర్ సింగ్ ఫోన్ ట్యాపింగ్ ను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించిందని గుర్తు చేశారు. సిట్ అధికారులు పిలిస్తే ట్యాపింగ్పై విచారణకు హాజరవుతారన్నారు మంత్రి వివేక్. ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి జిల్లా కలెక్టర్లే వెన్నుముక అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రభుత్వాలు చట్టాలు చేసినా అమలు చేసేది మాత్రం జిల్లా కలెక్టర్లు, అధికారులే అన్నారు. సంక్షేమ పథకాల అమలులో అక్కడక్కడ లోపాలున్నాయని చెప్పారు. భూ సమస్యలు పరిష్కరించడానికే భూభారతి చట్టం తీసుకొచ్చామన్నారు. ఓవైపు అభివృద్ధి కొనసాగిస్తూనే మరోవైపు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందిస్తున్నామన్నారు మంత్రి జూపల్లి. భవిష్యత్తు బాగుండాలంటే మాదక ద్రవ్యాల జోలికి వెళ్లొద్దన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లా పోలీస్ శాఖ, సంక్షేమ శాఖ చేపట్టిన మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవంలో పాల్గొన్నారు కోమటిరెడ్డి. విద్యార్థులు స్కిల్స్ పెంచుకునేందుకు నల్గొండలో 34 కోట్లతో స్కిల్ సెంటర్ నిర్మిస్తున్నామన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర సర్కార్. 26,519 మందికి సంబంధించిన మెడికల్ రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసింది. గత ప్రభుత్వంలోని పెండింగ్ బిల్లులను కూడా క్లియర్ చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మెడికల్ రియంబర్స్మెంట్కు సంబంధించిన 180 కోట్లు ఒకేసారి విడుదల చేశామన్నారు. 2023 మార్చి 4 నుంచి జూన్ 20, 2025 వరకు పెండింగ్లో ఉన్న మెడికల్ బిల్లులన్నీ క్లియర్ చేసింది సర్కార్. ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలని మరోసారి డిమాండ్ చేశారు బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గత సర్కార్ దుర్మార్గంగా వ్యవహరించి వ్యక్తుల ప్రైవేటు సంభాషణలను విన్నదని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్తో కుమ్మక్ కాకుంటే సీబీఐకి కేసు బదలాయించాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. పశ్చిమ వాయువ్య దిశలో బంగాల్, జార్ఖండ్ మీదుగా అల్పపీడనం కదులుతుందని చెప్పారు. ఈ రెండింటి ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవచ్చన్నారు. భారతదేశంలో ఏ భాషపైనా వ్యతిరేకత లేదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఏ విదేశీ భాషపై వ్యతిరేకత కూడా ఉండదన్నారు. స్థానిక భాషను కీర్తించుకోవాలని సూచించారు. ఢిల్లీలో లాంగ్వేజ్ డిపార్ట్మెంట్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్లో పాల్గొన్న అమిత్ షా మన భాషలోనే ఆలోచించాలన్న పట్టుదల ఉండాలని చెప్పారు. ఎన్నికల సంస్కరణలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ పార్టీగా నమోదే 2019 నుంచి ఇప్పటి వరకు ఒక ఎన్నికలను పోటీ చేయని 345 పార్టీలపై చర్యలు ప్రారంభించింది. వాటిని డీలిస్ట్ చేస్తోంది. 345 రిజిస్టర్ అన్రికగ్నైజ్డ్ పార్టీలుగా గుర్తిస్తుంది. ఈ పార్టీలకు కార్యాలయాలు కూడా లేవని గుర్తించి చర్యలు తీసుకుంటుంది ఈసీ.